కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల విషయంలో కూడా బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 60 రోజులు దాటినప్పటికీ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. కాళేశ్వరంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందినందున క్షేత్ర సందర్శన అవసరం లేదన్నారు. రాబో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్షాలు తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. అక్కడ ఆ ప్రాంతాన్ని ముంచారు, కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రాంతాన్ని ముంచారు. ఇలా కృష్ణా జలాలు అంటున్నారు. కృష్ణా జలాలంటే ఆ నల్లగొండ ఆడ ఖమ్మం కొంత వస్తుంది, రంగారెడ్డిలందరికీ నీళ్లు రావాలక్క, నీళ్లు రావాలి. 1200 టీఎంసీలు అంటే ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మొన్ననేమో కేసీఆర్ సార్ 800 టీఎంసీ వాళ్ళకి అమ్ముకున్నారు, తీసుకుపోయాడు పైసలు తీసుకోండి. ఎవరికి? ఆంధ్రలోకి అమ్ముకున్నారు. ఇది వచ్చి జై తెలంగాణ అంటారు. మళ్ళా వీళ్ళేమో కాంగ్రెస్ ఏమో 400 టీఎంసీ వీళ్ళు తీసుకున్నారు, 1200 టీఎంసీలు తీసుకుపోయి వాళ్ళు తీసుకున్నారు. ఈడ కేసీఆర్ సార్ ఏం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టిండు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నాడు. ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చింది. వాళ్ళు